ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న సోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి వాళ్ళ వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా. పోలీసులు కూడా లాంగ్ రోప్ ఇస్తున్నారు. వాళ్ళకి ఆలోచించుకునేంత స్కోప్ కానీ, లేకపోతే బయటికి లీక్ అయ్యేంత టైం కానీ, లేకపోతే లీకేజ్లు వెళ్ళేంత దాన్ని ఏమంటారు కాస్త బలహీనమైన సిస్టమ్ని ఏమైనా పెట్టుకున్నారేమో ఈ మొత్తం దర్యాప్తులో. ఉంటారు కదా మిగతా గ్రూప్ టీం, మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని అనుమానం వస్తోంది. ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా కూడా అక్కడ వైసీపీ వాళ్ళే ఉన్నారు, ఇందులో వైసీపీ అనుకూలమైన అధికారులు ఉన్నారని రకరకాల వార్తలు చూస్తున్నాం కదా మనం. అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లా వీళ్ళు ఏమైనా ఎస్కేప్ అవుతున్నారా? ఒకటి. రెండోది, వాసుదేవరెడ్డిని ఎలా రిలీవ్ చేశారు మాతృశాఖకి వెళ్ళిపోమని? ఆయన కింగ్ పిన్ కదా, దీంట్లో చాలా కీలకమైన వ్యక్తి కదా, ఆయన్ని వదిలేశారు. ఇంకా కేసు ఎలా ఇది అవుతుంది అని తెలియదు. ఏమో వాళ్ళ ఉద్దేశం చూసే వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుంది. వాట్ యు సే? నేను వాసుదేవరెడ్డి విషయం తీసుకుంటాను. యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ లెటర్ రాసింది, డిప్యుటేషన్ ని పొడిగించమని చెప్పి. డిప్యూటీ రాస్తే రైల్వే డిపార్ట్మెంట్ దాన్ని డినై చేసింది. నో, దే సెడ్ నో. ఒకసారి డిప్యుటేషన్ ఇక్కడ స్టేట్ లో పెట్టుకోవాలన్న ఉద్దేశం రాస్తే ఒకసారి డిప్యుటేషన్ ఇచ్చే ఎక్స్టెన్షన్ చేశారు. రైల్వే శాఖ ఎవరి అధీనంలో ఉంటుందండి? సెంట్రల్ గవర్నమెంట్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రాసి వాసుదేవరెడ్డిని రైల్వే శాఖ నుంచి తన గవర్నమెంట్లోకి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఈయన అవసరం కాబట్టి ఎన్డీఏలో పార్ట్నర్ కూటమి ప్రభుత్వమే ఉంటుంది ఏపీలో, కేంద్ర రైల్వే శాఖకి చెప్పి ఇతను ఇక్కడ ఉంచాలని చెప్పి ఉంచుకోలేరా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి బలవంతుడు ఆ విషయంలో. నాకైనా అనిపించింది అలా. ఒకటి, వెంకటకృష్ణ గారు, చట్టం వేరు తర్కం వేరు, మనం మాట్లాడుకునేది చాలా ఉంటది. బట్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ 5 సంవత్సరాల కంటే డిప్యుటేషన్ లో ఒక స్టేట్ లో పనిచేయడానికి ప్రొవిజన్ పర్మిట్ చేయదు. ఈవెన్ దో మోర్ దెన్ 5 years కోసం 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఇట్ ఇస్ ఎ రూల్ ఫర్ ఆల్. అక్కడ నేరస్తుడు అయితే నేరస్తుని తర్వాత పట్టుకొని వచ్చుకుంటారు. సెకండ్ టైం డిప్యుటేషన్ ఎక్స్టెన్షన్ అడిగితే మేము ఇవ్వలేము, ప్రొవిజన్ పర్మిట్ చేయదన్నారు. ఓకే, మా మాతృ సంస్థకు పోతే నేరస్తుడు కాకుండా పోతాడా? క్రైమ్ ఏమైనా ఎత్తిపోతుందా? ఏముండదు, క్రైమ్ ఎత్తిపోదు. సో ఇక్కడ ఏంటంటే ప్రొవిజన్ మనం మాట్లాడుకోవాలి. రెండోది, ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్నలు మీరు మాట్లాడినప్పుడు కానీ మీరు నన్ను అడిగిన ప్రశ్నలు నేను చెప్తాను. అంటే మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ప్రధానంగా వెంకటకృష్ణ గారు బాగా అర్థం చేసుకోండి, ప్రధానంగా డే 1 నుంచి కూడా అది ఆంధ్రజ్యోతియా, ఈనాడా, లేదా ఏబిఎన్నా, లేదా టీవీ5 లేదంటే ఏదైతే కొన్ని ఆ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పత్రికలు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ లో బ్లాక్ షీప్ ని ఏరడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మేమే ఏం చేయమంటారు? బ్లాక్ షీప్స్ మీరు పెంచి పోషిస్తుంటే మేము వెంటాడుతున్నాం. నన్ను కంప్లీట్ చేయనండి సార్, చెప్తాను. అయితే హిడెన్ బ్లాక్ షీప్స్ కొన్ని ఉండాలి. హిడెన్ బ్లాక్ అంటే ఇక్కడే ఉండి మంచిగా నటిస్తూ పెదవుల మీద నవ్వు నుదుటి మీద చిట్లింపు ఉన్న వాళ్ళు ఎవరున్నారో కనుక్కోవాలంటే లిబరల్ గా మనం కేసులో యాక్టివ్ గా బిహైండ్ స్క్రీన్ లో హెల్ప్ చేసే ఆఫీసర్స్ ఎవరిని కూడా ఐడెంటిఫై చేయాలి అంటే నేరస్తుడికి ఒక లేవరేజ్ అనేది ఉండాలి. అది మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్. ఇక్కడ మీరేమంటారంటే విదేశాలకు పారిపోయారండి, అది పెద్ద ఇష్యూగా, డాక్యుమెంట్ రావడం పెద్ద ఇష్యూ కాదు. వాసుదేవరెడ్డి కేసులో స్టేట్మెంట్స్ ను కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు, సిడి ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు 1/2 hour లో కాపీ అప్లికేషన్ వేసుకుంటే కోర్టు ఇచ్చేస్తుంది. అందులో కోర్టులో ఏముంది అని చెప్పడానికి ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. వెన్ ఇట్ కమ్స్ టు గో టు ద కోర్ట్, ఎనీ డాక్యుమెంట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ మీద వాసుదేవరెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడని వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ అడ్వకేట్లతో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వుకుంటారు. అంతే తప్ప వాళ్ళు స్పీడ్ గా ఉన్నారని కాదు. వన్స్ అది కోర్టులో సబ్మిట్ అయితే పబ్లిక్ డాక్యుమెంట్, అంతే. అది మీకు అవైలబిలిటీ ఉంటుంది, నాకు అవైలబిలిటీలో ఉంటుంది. సో దాని మీద పెద్ద కన్సర్న్ కాదు. ఇక్కడ దేశాలు దాటిపోతున్నారు అంటే దేశం దాటించడం కూడా కనుక్కోవాలా. లేదు ఇంకొక రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, లాంటి ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంటే ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో ఐ విల్ టెల్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. సిబిఐ వాళ్ళు ఆశ్చర్యపోతే జేడి లక్ష్మీనారాయణ యాజ్ ఏ ఆఫీసర్ గా వాళ్ళు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తేలారు, బెయిల్ ఎట్లా వచ్చింది కనుక్కున్నారు. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఆ బ్లాక్ షీప్స్ ఎవరు, ఇదంతా అంటే ఒక రకమైన మోడ్ ఆఫ్